నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక వండర్ఫుల్ టెక్స్ట్. నిజం చెప్పాలంటే మన వేదాలు ఉపనిషత్తుల సారాన్ని బ్రహ్మసూత్రాలు భగవద్గీతగా వ్యాస భగవానుడు రాస్తే ఈ పుస్తకం కూడా ఒక్క పిసరంత కూడా వేదాల్లో నుంచి కానీ ఉపనిషత్తుల్లో నుంచి బయటపడకుండా మొత్తం అసలు భగవతత్వం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, మనసు అంటే ఏంటి, ఆలోచనలు అంటే ఏంటి, మన భావాలేంటి, ఎలా మన భావశుద్ధి ఉంటుంది, మనకి భావశుద్ధి ఉంటే ఏం కనపడుతుంది, మనం ఏం చేయగలము, జీవన్ముక్తుడంటే ఎవరు, విదేహముక్తుడంటే ఎవరు, నిత్యముక్తుడంటే ఎవరు, ఇట్లా మనకి ఎన్నో ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎవరికి నాకు ముముక్షత్వం తప్ప ఇంకా ఏమీ అవసరం లేదనేటువంటి భావం ఎవరికైతే వచ్చిందో అప్పుడు అసలు తత్వజ్ఞానం ఏంటి, ఆత్మబోధ ఏంటి అనేటువంటి విధంగా మనకి డిస్కవరీ జరుగుతుంది. ఈ జరిగిన క్రమంలో ఏదో కొంచెం అర్థమైనట్టుంటుంది, కొంచెం అర్థం కానట్టుంటుంది. కాసేపు ధ్యానం మంచిదనుకుంటాం, కాసేపు సేవ మంచిదనుకుంటాం, కాసేపు భక్తి మంచిదనుకుంటాము. ఇలా గోలగా ఉన్నటువంటి ఒక మనస్సుకి మనం ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళలో ఏంటి విషయం అర్థం చేసుకుందాము అని అనుకునే వాళ్ళకి ఈ త్రిపుర రహస్యం అనేది ఇట్స్ వండర్ఫుల్ టెక్స్ట్. అసలు ఏంటి అనేటువంటి విషయం మనకు 100% అవగాహన అవుతుంది. ఇప్పుడు ఏంటి ఈ త్రిపుర రహస్యం, దాదాపు 22 చాప్టర్లు చాలాసార్లు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. దీన్ని దత్తాత్రేయుడు పరశురాముడికి బోధించాడు. దత్తాత్రేయుడు ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశ. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళంతా నిజం చెప్పాలంటే నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి 3 గుణాలు మేనిఫెస్ట్ అయినాయని మనకి భగవద్గీతలో మన భగవతత్వం చెప్పటం జరిగింది. ఏంటి 3 గుణాలు? ప్రకృతి అంతా పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అనేవి 8 అష్టప్రకృతులతో వచ్చింది. దాంతోపాటు ఉన్న జీవ చైతన్యం అంతా కూడా పరమాత్మతత్వ జీవ చైతన్యమే. అంటే భగవతత్వ చైతన్యం, కాంతి, వెలుగు ఉండబట్టే మనం ఉన్నాము, మన కంటికి కనపడేవన్నీ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు? ఈ ప్రకృతి సత్యం అనుకుంటూ ప్రకృతితో తాధ్యాత్మం చెందుతూ అసలు సత్యాన్ని మనం మర్చిపోయినాం. మనం అంటే ఎవరు? మళ్ళీ మనం అంటే నేను మనసు కాదు, ప్రాణం కాదు, శరీరం కాదు, నేను జ్ఞానం అనేటువంటి విషయం నాకు అవగాహనకు లేకుండా పోయింది. ఇప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడికి వచ్చారు? సత్వగుణం, తమోగుణం, రజోగుణం అన్నాం కదా. ఈ తమోగుణం అనేది శరీరం, రజోగుణం అనేది ప్రాణం, సత్వగుణం అనేది మనస్సు. బ్రహ్మ తమోగుణం సృష్టి చేస్తున్నాడు కాబట్టి సత్వగుణం అంటే సత్వగుణం వచ్చి మళ్ళీ లయం చేసుకుంటాడు, జ్ఞానం కాబట్టి ఈశ్వరతత్వం. మళ్ళీ రజోగుణం వచ్చి విష్ణుమూర్తి మనని మెయింటైన్ చేస్తాడు. అంటే ఏంటి? మన ప్రాణం ఉండబట్టే కదా మనం మెయింటైన్ అవుతున్నాం, అది విష్ణుతత్వం అన్నమాట. అంటే ఏంటి? వాసుదేవుడు అన్నాడు కదా భగవద్గీతలో అంటుంటారు. ఎవరు వాసుదేవుడు? వసించిన వాడు దేవుడు. ఎవరిలో వసించాడు? సర్వత్రా ఉన్నటువంటి నివసించినటువంటి భగవతత్వ జ్ఞానమే వాసుదేవుడు. ఎందుకంటే ఆ వాసుదేవుడికి ఆ నిరాకారమైనటువంటి భగవతత్వానికి నామరూప క్రియలు ఏమీ లేవు. ఆ తర్వాత టైము స్పేసు ఆబ్జెక్టు లేదు. మరి జ్ఞాన అంటే ఈశ్వరతత్వం అనేటువంటి దాన్ని ఏమంటారు? ఈశ్వర అవతారాలు అవి కూడా భగవతత్వానికి ఏమీ సంబంధం లేదు. అది నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ జ్ఞానం. ఆ జ్ఞానంలో నుంచి ఏమొచ్చాయి? టైము స్పేసు ఆబ్జెక్ట్ వచ్చాయి. ఈ టైము స్పేసు ఆబ్జెక్టే మన కంటికి కనపడుతున్నటువంటి ప్రపంచం. దాన్ని గౌణాత్మ అన్నారు. రెండోది ఏంటి? ప్రాణం వచ్చింది కదా. ఈ ప్రాణ జీవభావాన్ని ఏమన్నాడు? ఈ జీవభావం ఎలా ఉంటుంది? నామరూప క్రియలతో ఉంటుంది. నామం అంటే నా ఆలోచన, నేను చూసే పదార్థం, నేను చేయదలుచుకున్నటువంటి పని. ఈ నామరూప క్రియలతో ఉన్నవాడెవడు? జీవభావం ఉన్నటువంటి మనము, జీవత్వం. మళ్ళీ ఈశ్వరతత్వం ఉంటున్నాడు కదా. ఈశ్వరతత్వం అంటే ఒక రకమైనటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం. మళ్ళీ ఆ జ్ఞానం కనుక మేనిఫెస్ట్ అయిందంటే అవతారం అవుతుంది. మన శ్రీరాముడు, మన శ్రీకృష్ణుడు, మనకు తెలిసినటువంటి గురువులు, శంకరాచార్య గారు, వ్యాసుడు, వాళ్ళందరూ కూడా అవతారాలుగా అవతరించారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే సత్యం అనేది వెళ్ళదు, రాదు, కదలదు. అలాంటి సత్యం ఏంటి? అది జ్ఞానం అన్నాడు, అది చైతన్యం అన్నాడు. కంటికి కనపడి క్షణక్షణం మారుతున్నదంతా ఏమన్నాడు? ప్రకృతి అన్నాడు. అంటే మనం కూడా ప్రకృతిలో భాగమే. ఇప్పుడు ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి? మరి ఎట్లా నేను సత్యాన్ని గ్రహించాలంటే ముందు నీ బుద్ధి శుద్ధ అవ్వాలి. ఎలా మన బుద్ధి శుద్ధ అవ్వాలనేటువంటి విషయం మాత్రమే భగవద్గీతలో చెప్పటం జరిగింది. ఎందుకు మన బుద్ధి శుద్ధి కావడం లేదు? నాది అనేటువంటి అహంకారం, నేను తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి మమకారం. ఈ అహంకార మమకారాల్లో కొట్టుకుంటున్నటువంటి మనము, అర్జునుడు అంటే మట్టి బుర్రలు ఉన్నటువంటి మన జీవులకి జ్ఞానం మనకు అవసరం వచ్చినప్పుడు మన జ్ఞానం మనకే బోధించటం మొదలుపెట్టింది. అది కృష్ణ భగవాన్ రూపంలో ఆ మహానుభావుడు వ్యాసుడు రాసింది. అల్టిమేట్గా ఏంటి? ఉన్నది ఒకటే, ఒక జ్ఞానం. ఆ జ్ఞానానికి అనుగుణంగానే మనము సృష్టిని చూడటం మొదలు పెడతాం.
అంటే ఏంటి, నువ్వు ప్రకృతిని చూడవాకు, అంటే నీ దృక్కుంది కానీ దృశ్యాన్ని నువ్వు వివేకంతో చూడు. వివేకంతో చూడటం అంటే సమిష్టిగా చూడు. అప్పుడు నీకు వ్యష్టిగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటి, నాలో ఏముందో నేను అదే చేస్తాను. ఈరోజు మా సిస్టర్ తోటి ఏదో చిన్న సంభాషణ జరుగుతూ నువ్వు ఎప్పుడు నీకు నువ్వు అన్వయించుకుంటావు కదా అన్నది. 100% అది సత్యం. ఇప్పుడు నాకు 10 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో భగవద్గీత చదవాలన్న ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? 9 ఏళ్ల వయసులో 10 ఏళ్ల వయసులో నాకేం వస్తుంది? నేను ఆటలన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి, నేను నా ఐడెంటిటీ నన్ను ప్రూవ్ చేసుకోవాలి, నేను బాగా చదువుకోవాలి. అంటే చదువుకోవాలనే విషయం కూడా అంత బాగా తెలియదు, కానీ నేను అందరిలోకి స్పెషల్గా ఉండాలనేటువంటి భావం నా మనసు ఇంప్రూవ్ అయినప్పటి నుంచి వస్తూ ఉంటుంది. అది సహజం. అంటే తర్వాత అట్లాగే మళ్ళీ నేను స్కూల్ అయిపోయి కాలేజీకి వచ్చిన తర్వాత అయ్యో నాన్న చదివించగలడా చదివించలేడా అనే భావం వచ్చినప్పుడు పోనీలే చదివిస్తే వీళ్ళని సక్రమంగా చూసుకోవచ్చు కదా, చదువుకుంటే బాగుంటుంది అన్న భావం వచ్చిండొచ్చు. అది అయిపోయింది. నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి. అసలు పెళ్ళి అంటే ఏంటి, ఎవరిని చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చి దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. తర్వాత పిల్లలు, వీళ్ళని ఎలా పెంచాలి, ఏంటి అసలు వీళ్ళేంటి, నేనేంటి, ఏంటి డబ్బులేంటి, సంపాదన ఏంటి అని ఇంకొక ఆలోచన వచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయి? తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అంతా అయిపోయాయి. ఇప్పుడేంటి, పరమ ఖాళీ, ఏం పని లేదు. 19 ఏళ్ళు వచ్చినంత వరకే పిల్లల వ్యవహారం, వాళ్ళు ఏదైనా అవసరం వస్తే మనం వాళ్ళు వెళ్ళడం అదంతా ఉంటుంది. అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏమనిపిస్తోంది, ఇప్పుడు నేను ఈరోజు ఎందుకు తను నన్ను కామెంట్ చేసింది, ఈ ఏజ్లో కూడా హాయిగా మంచిగా ఆడుకుంటూ సరదాగా మారతానైనా పార్టిసిపేట్ చేసేటువంటి విషయం అనిపిస్తుంది కదా, అంటే నీకు నువ్వు అన్వయించుకుంటావు కదా అంటుంది. 100%. నాకు 10 ఏళ్ళప్పుడు కాళ్ళ నొప్పులు వస్తాయి, వేళ్ళ నొప్పులు వస్తాయి, నాకేం తెలుసు? తెలియదు కదా. 40 years అప్పుడు తిన్నది అరగదేమోననేటువంటి భావం ఎందుకు తెలుసు? ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఓహో ఇలాంటివన్నీ మనం చూస్తున్న తర్వాత మన ఫ్రెండ్స్ సర్కిల్లో అది ఓహో ఇవన్నీ రాబోతున్నాయి కదా అని గ్రహించడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను గ్రహిస్తున్నాను అంటే అర్థం ఏంటి, నాలో ఉన్న జ్ఞానాన్నే నేను బయట చూసుకుంటున్నా, ఇంకంతకంటే ఏం లేదు. ఈ బయట చూసుకున్న క్రమంలో కొద్దిగా మనసుకి బుద్ధి, వివేకం, వైరాగ్యం కనుక ఉంటే అక్కడెక్కడ అలా జరిగిందో మనకి కూడా అలా జరగబోతుంది. కాకపోతే నువ్వు ముందే జాగ్రత్త పడమ్మా అనేటువంటి విషయం మనకి కాషన్ వస్తుంది. ఈ కాషన్ ఏమన్నారు, ముందు వచ్చేటువంటి కాషన్ని, అప్పుడు నీకు ఆ కాషన్ వల్ల నీకేం వస్తుంది, వివేకం వస్తుంది. వివేకం వచ్చిన తర్వాత నీకేం వస్తుంది, వైరాగ్యం వస్తుంది. వివేకం వైరాగ్యం కలిసే ఉంటాయి. ఈ వివేక వైరాగ్యం నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడ ఈ వివేక వైరాగ్యాలు వచ్చేది, నీ మనసుకు వస్తాయి. కానీ నువ్వు ఒరిజినల్గా ఎవరు, నీకు ఇవన్నీ సజెషన్స్ ఇస్తున్నది ఎవరు, లోపల ఉన్నటువంటి నీ జ్ఞానం. అప్పుడు నీకేమర్థం, అల్టిమేట్ అర్థం అవుతుంది, నా దగ్గరే ఉన్నది, నా దగ్గర లేనిది నాకు కనపట్టలేదు అనేటువంటి భావం వస్తుంది. ఎందుకు వచ్చింది అనుకున్నారు ఈరోజు ఈ సంభాషణ? ఇప్పుడు మనం చాలామంది ఇక్కడున్న వాళ్ళు ఎవరు ఎక్కువ మంది అమెరికాలో ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ లేకపోయినా వాళ్ళేదో ఫార్వర్డ్ చేస్తే వీళ్ళందరికీ ఫార్వర్డ్ చేసి అక్కడేదో చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా వీళ్ళు ఏదేదో చెప్పబోతారు. ఇబ్బందులు పడేవాళ్ళు ఎందుకుంటారు అక్కడ? ఎవరైనా ఉంటారా? కాకపోతే మానవ జన్మలో సుఖము, సంతోషం, కష్టం, దుఃఖం అన్ని ద్వంద్వాలు ఉంటాయి. కానీ నువ్వు ఎలా తీసుకుంటున్నావు అనేటువంటిది నీ బుద్ధి వికాసాన్ని బట్టి, వైరాగ్యాన్ని బట్టి, వివేకాన్ని బట్టి ఉంటుందంతే. అంటే ఏంటి, ఈ కష్ట సుఖాలన్నీ కూడా తాత్కాలికమని ఎవడైతే గ్రహిస్తాడో వాళ్ళు బుద్ధిశాలి. అంటే ఈ మహానుభావులు, ఋషులు, శంకరాచార్య గారు, వ్యాసులు కూడా వాళ్ళెవరు శరీరంతో లేరు. కాకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే, నీ బుద్ధిని శుద్ధి చేసుకోవాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటి, నీ మనస్సు. నీ మనస్సు ఏంటి, అది కూడా ఒక నాటకం. అసలు నిజం చెప్పాలంటే మనసు లేదు, ఆలోచనలు లేవు. నీ లోపల ఉన్నటువంటి దాంతో నువ్వు బయట చూస్తూ తాధ్యాత్మ్యం చెందుతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటి, నేను ప్రకృతి కాదు, నేను మనసు కూడా కాదు, నేను ప్రాణం కూడా కాదు, శరీరం కూడా కాదు, నేను 100% వండర్ఫుల్, ఆ పర్మనెంట్గా ఉన్నటువంటి జ్ఞానం, జ్యోతి, వెలుగు, ప్రత్యేగాత్మ, పరమాత్మతత్వం, ఈశ్వరతత్వం అన్ని పేర్లే. ఆ వెలుగు నా దగ్గర ఉండబట్టే నేను ఉన్నాను అనేటువంటి వెలుగు స్థితిలో ఉండి, జ్ఞానస్థితిలో ఉండి ప్రకృతిని నువ్వు చూడటం మొదలుపెట్టావంటే నీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఆ మహానుభావులు చెప్పారు తప్ప ఎక్కడో స్వర్గం ఉంది, నువ్వు పోతావు వస్తావని వాళ్ళు వచ్చి చెప్పను లేదు. ఇదిగోనమ్మా నేను ఇన్ని జన్మల నాడు నేను శంకరాచార్య గారిని, ఇదిగో నేను వ్యాసుడిని ఇప్పుడు వచ్చానని ఎవరు చెప్తున్నది లేదు. ఏదన్నా ఒకటి అలా చెప్తున్నారు అంటే అది మనసు వేస్తున్నటువంటి నాటకాలు తప్ప 100% అన్లెస్ అండ్ అంటిల్ ప్రూఫ్ లేనిదే మనం నమ్మడానికి లేదు. ఇప్పుడు ఈ మహానుభావులు చెప్తున్న విషయంలో మనకు అర్థమైంది ఏంటి, ఉన్నది ఒకటే జన్మ, ఇన్ని జన్మలు మన కంటికి కనపట్టలేదు. ఆ జన్మలో కూడా నాకే నేను తెలుస్తున్నాను, నేనేమనుకుంటున్నాను, ఇదంతా సత్యం అనుకుంటున్నాను, ఇది సత్యం కాదని నువ్వు గ్రహించు. ఎప్పుడైతే నువ్వు ఇది సత్యం కాదని గ్రహిస్తావో నీ మనసు 100% బ్యాలెన్స్గా
వండర్ఫుల్గా ఉంటుంది. నీ ప్రాణశక్తి అమోఘంగా ఉంటుంది. ఎందుకు? ఎమోషనల్ బ్యాగేజ్ తగ్గింది కాబట్టి. అందుకే వాళ్ళ ఋషులు ఏం చెప్పారు? ప్రాణం మనసు కలిసి వచ్చాయి, ప్రాణం మనసు కలిసి వెళ్ళిపోతాయి. ఈ శరీరం అనేది పంచభూతాలు, ఇది అగ్నో నీళ్ళో నేలో అందులో కలిసిపోతుంది, దాని గురించి ఆలోచించక్కర్లేదు అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఏమంటున్నారు? మన ప్రాణం కూడా బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ ఉంది, సెకండ్ బ్రెయిన్ ఉంటుంది అంటున్నారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నాడే మన ఋషులు చెప్పారు. నీ మనసు కనుక ఇబ్బంది పడకుండా ఉంటే నీ ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. నీ ప్రాణశక్తి కనుక అద్భుతంగా ఉంటే మనసు మంచి మంచి ఆలోచనలు చేస్తుంది. అంటే ఏంటి మంచి మంచి ఆలోచనలు చేయడం? అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకుంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఊహలు కల్పనలు ఉండవు. మన జీవితానికి కారణం ఏంటి? ఎంతసేపటికి ఊహలు కల్పనలు. అక్కడేదో బాగుంది, ఇక్కడేదో బాగాలేదు, ఇక్కడ బాగుంది, అక్కడ బాగలేదు, వీళ్ళిలా వాళ్ళిలా, అందరం ఇలా, అందరం అలా అని నీకెందుకు? అసలు నీ విషయం నువ్వు చూసుకో. బాగా వచ్చావు భూమి మీదకి. మనం వచ్చింది కేవలం మనం ఇవాల్వ్ అవ్వడానికే తప్ప వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇవాల్వ్ అయినారు వీళ్ళు ఇవాల్వ్ అయినారు ఏమీ తెలియదు ఎవరికి. తెలిసింది ఒకటే, ప్రస్తుతం ఒక్కటే తెలుసు. ఈ వండర్ఫుల్ మన మహానుభావులు ఋషులు చెప్పింది కూడా, ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది కూడా అదే. భగవద్గీతలో 3 గుణాలను వాడితే ఈ త్రిపుర అని అంటే ఏంటి? 3 పురాలు అన్నాడు. ఏంటి పురాలు? నిద్ర లేచిన తర్వాత జాగ్రత్త అవస్థ ఒక పురం, నిద్రపోతాం సుషుప్తి, దీర్ఘంగా నిద్రపోతాం, అది ఒక పురం. ఈ మధ్యలో మనకి కళలు వస్తూ ఉంటాయి, స్వప్నావస్థ ఉంది. అంతేగా 2 నిమిషాలు 1 నిమిషం ఏదో ఒక కళ వస్తుంది, ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు, ఎనిహో స్వప్న వస్తుంది, ఆలోచనలు వస్తాయి, అది ఒక పురం. ఇప్పుడు ఈ 3 పురాల్లో ఉన్నది ఎవరు? 3 పురాల సంగతి ఎవరికి తెలుస్తోంది? నేను నిద్ర లేచాను, నిద్రపోతున్నప్పుడు నేను లేను, నా మనసు లేదు. కానీ నేను లేవంగానే ఏమంటాను? ఏమ్మా నీకు నిద్ర పట్టిందని ఎవరైనా అడిగారు, బాబాలే నిద్ర పట్టిందండి నాకు అంటాం. ఆ పురంలో అప్పుడు నువ్వు లేవు కదా. అంటే అర్థం ఏంటి? నువ్వు ఉండకపోతే నువ్వు నిద్రపోయినావు నీకు విషయం నీకు ఎలా అవగాహనకు వస్తోంది అంటే ఏంటి? ఆ పురంలో కూడా ఆ నిరాకారమైనటువంటి జ్ఞానశక్తి మనతో ఉన్నది. కళలు వస్తున్నాయి, కళ వెళ్ళిపోతుంది. కళ జరుగుతున్నప్పుడు ఏమనుకుంటాం? ఉలిక్కిపడి లేస్తాం, పోయి మంచినీళ్ళు తాగేసి వచ్చి కూర్చుంటాం, కాళ్ళు కడుక్కొని వస్తాం, అంటే భయపడిపోతాం. అంటే కళ నిజంగా జరిగినటువంటి భావం నీకు వస్తుంది, ఆ భావం ఉంటుంది. మళ్ళీ లేచిన తర్వాత ఏమనుకున్నా? ఇదంతా ఒకటి కళే కదా అని అనుకుంటాం. ఎప్పుడు అనుకుంటావు ఇది కళే కదా అని? నీకు మెళుకు వచ్చిన తర్వాత అనుకుంటావు. అంటే కళలో కూడా, అంటే ఆ కళ అనేటువంటి పురంలో కూడా భగవతత్వ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ మహానుభావులు ఈ త్రిపుర రహస్యంలో మనకు చెప్పింది ఏంటి? ఇప్పుడు మనం చదువుకుంటుంది ఏంటి? 18వ చాప్టరు మనసు స్వభావ స్వరూపం అనేది చదువుకుంటున్నాం. అసలు మనసు అంటే ఏంటి? రిఫరెన్స్ లేదు దానికి. నా మనసు ఇట్టుందని ఎవడన్నా చెబుతాడా? నాకు వచ్చే ఆలోచన పెట్ట బాయ్ వాళ్ళు బ్యూటిఫుల్గా ఉందండి, మంచి ఆలోచనలు వచ్చాయి, లేదు బాగా వచ్చింది, అది ఇందని చెప్తాము. అంటే ఏంటి? రిఫరెన్స్ లేదు మనసుకి. మరి రిఫరెన్స్ లేని మనసుకు నీకు నీ దగ్గర ఉందా నిజంగా? అప్పుడు నీకు మనసు లేనట్టే కదా. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి? ఇప్పుడు త్రిపుర రహస్యంలో నేనేం చదువుకున్నాము? బంధం అని ఏడుస్తున్నారు, మోక్షం అని ఏడుస్తున్నావు. అసలు బంధం లేకపోతే నీకు మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది? బంధము లేదు, మోక్షం లేదు, నిర్వికల్పంగా కనుక ఉండగలిగితే అంటున్నాడు. ఇప్పుడు నాకు బంధం ఉంది, నేను ఇంకా అవి తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి, అవి చెప్పాలి, ఇవి చెప్పాలి, అందరిని మార్చాలి, నేను గురువుగారు చెప్పినట్టు చేస్తున్నాను, ధ్యానాలు చేస్తున్నావు అనుకుంటున్నావు. అంటే ఎందుకు? ఏదో వస్తుంది అనుకుంటున్నావు. ఇక్కడ వచ్చేది లేదు, పొందేది లేదు, పోగొట్టుకునేది లేదు. నువ్వు ఒక నిర్వికల్పమైనటువంటి, నువ్వు ఒక వండర్ఫుల్ జ్ఞానానివి. అంటే నిన్న చెప్పిన దాంట్లో మనకి ఏం చెప్తున్నాడు? అసలు మనసు లేదు, బంధం లేదు, పోవయా, మనసు బంధం అని నువ్వు అనుకుంటున్నావు అని నిన్న చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు నేను చెప్తున్న త్రిపుర రహస్యంలో విషయం ఏంటి? బంధం ఎవరికి? నాది అనేటువంటి నా మనసు, నా ప్రాణం ఉన్నటువంటి నా జీవభావానికి బంధం. నేనెవరు? మనసు కూడా కాదు నేను. మరి నాకు బంధం ఎక్కడి నుంచి వచ్చింది? బంధమే లేదు. అప్పుడు నా స్థితి ఏంటి? మోక్షమే. అంతే కదా. బంధం ఉంటే మోక్షం ఏంటి? మోక్షం కావాలని కోరుకుంటాం. అసలు ఇక్కడ బంధమే లేదు, నా మనసుకు బంధం లేదు. ఇదంతా ప్రకృతి, చూస్తాను, ఉంటాను, సహజము. ఆ తర్వాత ఏదైనా చేద్దాం అనుకుంటాము. అప్పుడు మనసు జ్ఞానం సజెస్ట్ చేస్తుందమ్మా, ఇది నువ్వు గోడకి దూకే వయసు కాదు, పోయి మామిడికాయలకు బోయలు కోసుకొచ్చుకునే వ్యవహారం కాదు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి లోపలే మన జ్ఞానం మనకి చెక్ చేస్తుంది. ఎప్పుడైతే మన జ్ఞానం మనని చెక్ చెయ్యాలి, మనకు అర్థం కావాలి అంటే ఎట్లా? మన మనసు సమత్వ స్థితిలో ఉండాలి. సమత్వ స్థితిలో మన మనసు ఉండాలంటే మన బుద్ధిలో అనవసరపు విషయాలు, కోరికలు, సంకల్పాలు, వికల్పాలు, జ్ఞాపకాలు ఉండకుండా ఉండాలి. మరి అలా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ప్రస్తుతంలో ఉండాలి. ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి? 3 పురాల్లో ఉన్నది భగవతత్వ శక్తే, కానీ ఒరిజినల్గా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఇది జాగ్రత్త అవస్థ అంటున్నాము. ఈ పుస్తకం మూసేస్తాను 10 నిమిషాల తర్వాత. అప్పుడు నేను చెప్పింది నాకు ఎలా అనిపిస్తుంది?
జస్ట్ ఇది ఒక కళలాగా ఏదో నాకు అర్థమైంది చెప్పేసుకున్నాను అయిపోయిందంటావు. అంటే ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చిన్నప్పటి నుంచి మన వ్యవహారాలు చూసుకుంటే అంత కళలాగానేగా గడిచిపోయింది. అంటే ఏంటి, మన ఋషులు చెప్పదలుచుకుంది జరిగిపోయిందంతా కళ, జరగబోయేదంతా ఏంటి భవిష్యత్తు, అది ఇంకా పుట్టలే. ఇది పుట్టింది నశించింది, అది భవిష్యత్తు పుట్టలా. ఇంకా పుట్టలేని దాని గురించి నీకు టెన్షన్ ఎందుకు? మరి పుట్టింది ఏంటి, ప్రస్తుతంలో నువ్వు పుట్టినావు. నిజం చెప్పాలంటే ఏంటి, ఈ 3 స్థితులు కల్పనే అంటున్నాడు త్రిపుర రహస్యంలో. అంటే కల్పన అంటే మనసు తయారు చేసుకున్నటువంటి కల్పన. మనసు దాటి ఆలోచిస్తే అది జ్ఞానం. నాట్ ఓన్లీ ఈ 3 స్థితుల్లో కాదు, నువ్వు చూస్తున్న ప్రతి చోట సర్వత్రా ఉన్నది అని చెప్పడం జరిగింది. నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటి, బంధం మోక్షం అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఈ బంధం మోక్షంలో ఎట్లా ఉన్నాం మనము, ఈ ఈ బంధం మోక్షం ఎట్లా దొరుకుతుంది, అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు విచారణ చేసి విషయాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితికి నువ్వు వస్తే తప్ప ఎవ్వడు నీ బంధాన్ని పోగొట్టలేడు. ఈమె నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని, అమ్మని, నేను త్రిపురాదేవిని నేను చెప్తున్నాను కానీ నా నుంచి కూడా కాదు అనింది. అంటే అర్థం ఏంటి, వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. మనం మారాలి, ఇలాంటి అనవసరపు ఆలోచనలు నాకు రాకూడదు, ఉన్నదంతా ఒకటే అనేటువంటి సర్వత్రమైనటువంటి భావం నాకు ఉన్నప్పుడు మాత్రమే నా మనసు ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం నీ మనస్సు. నీ మనసు దాటితే ఉన్నది ఒకే ఒక శక్తి, నీ జ్ఞానం. నువ్వు ఆ జ్ఞానస్థితికి రావాలి అంటే నీ మనసు అనేటువంటి పరికరాన్ని నువ్వు ఉపయోగించి సంకల్ప వికల్పాల్లో నుంచి బయటపడి, సంకల్ప వికల్పాలు లేని భగవతత్వం నా దగ్గరే ఉందని నువ్వు గ్రహించితే తప్ప నీకు ఏమీ ఈ బంధం అనేది తొలగి క్వశ్చనే లేదు అని ఈ త్రిపురాదేవి చెప్తుంది. నేనొచ్చి నీ నెత్తి మీద చేయబెట్టినా నీకు నథింగ్ విల్ హ్యాపెన్. నీ అంతట నువ్వు నాకు ఈ బంధం తొలగాలి, అసలు బంధమే లేదు, ఈ మనసుకు వస్తున్న ఆలోచనల వల్ల నాకు టెన్షన్ లేదు, పాడు లేదు అనేటువంటి విషయం నువ్వు గ్రహించాలి. నిన్న మనం చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఏంటి, ఎప్పుడైతే నీ మనసు నిర్వికల్పం అవుతుందో అదే జ్ఞానం. అంటే ఏంటి, నువ్వు సంకల్పం పెట్టావు, వికల్పం పెట్టావు, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేశాను, ఇది చేశాను, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అన్నావు. నువ్వు నిర్వికల్ప స్థితికి ఎట్లా వస్తావు? రావు. నిర్వికల్ప స్థితి లేకపోతే నీకు జ్ఞానస్థితి లేదు. నీకు జ్ఞానస్థితి లేకపోతే నీ మనసు ఆడిస్తున్న నాటకాలు నువ్వు కనిపెట్టలేవు. అందుకని మనసుకు లోబడిపోతూ ఉంటావు. మనసుకు లోపడిపోయినప్పుడు ఇది మంచిది కాదు అన్నది నువ్వు ఆపుకోలేవు. నీ సెన్స్ ఆర్గన్స్ నీ చేతుల్లో ఉండవు. ఎందుకు? నీ మనసుకు కంట్రోల్ లేదు కదా. నీ మనసుకు ఎప్పుడైతే కంట్రోల్ ఉంటుందో, నోరు మూసుకో, ఈ పిచ్చి ఆలోచనలు నాకు రావాకు, అవసరం లేదు, కూర్చో అంటే కూర్చుంటుంది. అలాంటి స్థితి నీకు రావాలంటే నీ బుద్ధి వికాసం చెంది ఉండాలి. నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే, భౌతికంగా ఇంకా నాకు ఏం అవసరం లేదు, నాకు అన్ని కోరికలు తీరిపోయాయి, ఇంకా ఏం కావాలి, ఇక్కడ ఏముంది భూమి మీద, కేవలం మనం ఉన్నది భగవతత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికి తప్ప ఇంకొక పనేమి నాకు లేదు. ఆ ఒక్క పని కోసమే నేను వింటాను, లేదా చెప్పుకుంటాను, చదువుకుంటాను, ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ప్రయత్నం చేస్తాము అని కూడా కాదు, ప్రయత్నం చేయించడం భగవతత్వం ద్వారా జరుగుతుంది అనేటువంటి భావం తప్ప మిగిలిన భావాలని సెలెక్ట్ కొట్టి డిలీట్ చేయగలగాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ కొట్టి డిలీట్ చేస్తావో, నువ్వు నిర్వికల్ప స్థితిలో ఎప్పుడైతే ఉంటావో నువ్వే ఆత్మవి. ఇన్ని లేవు. ఆ నామరూప క్రియలన్నీ జీవత్వానికి ఉన్నాయి. నామరూప క్రియలు జీవత్వంలో ఉన్నాయి. అంటే మళ్ళీ విశ్వము, తేజస్సు ఏదో చెప్తారు కదా, విశ్వం, తేజస్సు, లోపల ఉన్నటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా లిమిటెడ్. అలాగే టైము, స్పేసు, ఆబ్జెక్ట్ కూడా లిమిటెడ్. ఇవన్నీ దాటినటువంటి నీ కంటికి కనపడినటువంటి జ్ఞానం ఉంది, అది సర్వత్రా ఉంది. ఆ వెలుగు, ఆ జ్ఞానమే నీ లోపల ఉన్నది, బయట కనపడుతున్నది ఆ జ్ఞానమే ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తే ఇంకా అప్పుడు నువ్వు సంకల్ప వికల్పాలు పెట్టవు. ఏ పని అయితే నీ దగ్గరికి వస్తుందో, సహస్రారంలో నీకు ఏ ఆలోచన వస్తుందో, నీ ద్వారా జరగబోయే ఆలోచన మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అది చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ఇక్కడ అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంకా కోరికలు ఇంకా చాలు, అవసరం లేదు, ఏది తింటున్నాం చాలు, హ్యాపీగా ఉంది, అన్నిటికీ కొంచెం సంతృప్తి పడేసి ఇంకా అవసరం లేదు అని ఇక సంకల్పం వికల్పం పెట్టకుండా ఉండేటువంటి ఒక తటస్థ స్థితిలో మనం ఉండడం జరగాలి. అంటే ఏంటి, అప్పుడు అలా ఉన్నప్పుడు మనకేంటి, మనం ప్రపంచం అన్ని బాధించదు, మనకు లోపల ఉన్నటువంటి మనది ఈశ్వరతత్వం బాధించదు. ఆ తర్వాత ఏంటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారే, సృష్టి స్థితి లయ, వాటికి సంబంధించినటువంటి అవి మననేమి బాధించవు. ఎందుకు? వాటికి మనకి భేదం లేదు. వాటన్నిటిని దాటిన స్థితే మనం. వాటిట్లో ఉన్నది కూడా పరమాత్మ తత్వమే. నీ దగ్గర ఉన్నది అదే, నీ కంటెదురుగా ఉన్నది అదే, చీమ దగ్గర ఉన్నది అది. అంటే ఏంటి, జ్ఞానం. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి, మన జ్ఞానాన్ని పెంపొందించుకొని
జ్ఞానం అంటే ఏంటి? ఎక్కడుంది? మన బుద్ధిని వికాసం చెందించుకోవాలి. అంటే ఏది చూసినా సమిష్టిగా చూడటం అలవాటు చేసుకోవాలి. వ్యష్టిగా చూసేంత వరకు మనకి దుఃఖము, బాధలు, అటాచ్‌మెంట్స్ పోవు. సమిష్టిగా చూడాల్సింది మళ్ళీ ఎవరు? నువ్వే విచారణ చేస్తూ చూసుకోవాలి. అంటే ఓహో! నా దగ్గరే భగవతత్వం ఉంది గదా! అని నువ్వు ఎదురుగా చూస్తున్నప్పుడు నీకు పిసరంత కూడా కోపము రాదు, బాధ రాదు, ఏమీ రాదు. అది మనం అర్థం చేసుకోవాలనమాట. ఆ తర్వాత ఏంటి? అది మొదలుగా పదార్థాల భావనను విసర్జించితే మిగిలినది ఆత్మయే. అంటే ఏంటి? రిఫరెన్స్ పాయింట్ ఉంది అంటే మనసు. వాళ్ళిలా, వీళ్ళిలా, అది ఇట్లా, ఇది ఇట్లా అంటే నీ మనసు వేస్తున్నటువంటి వ్యవహారం. సమిష్టిగా కనుక ఉందనుకో అప్పుడు మనసు లేదు. అంటే ఏంటి? త్రాడును చూసి పాముగా భ్రమించినప్పుడు తాడే పాముగా భావిస్తున్నది. ఇప్పుడు మనం పోతుంటాము, పాము కాదు అక్కడ ఉండేది తాడే. కానీ మన ఊహల్లో కల్పనలు ఊహించుకోవటం అలవాటు కదా. అమ్మో ఇక్కడ అంతకుముందు కూడా నేను ఒకసారి చూశాను, అప్పుడు పాము వచ్చింది అన్నాం అనుకో, ఆ తాడు నీకు పాముగా కనపడుతుంది. ఎందుకు? ఊహించుకున్నావు కాబట్టి. ఎప్పుడైతే కాదని పోయి దగ్గర పట్టుకుని ఇలా చూసామనుకో అది పాము కాదనేటువంటి విషయం నీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నీ భ్రాంతి పోయినప్పుడు. త్రాడుకు సంబంధించిన జ్ఞానం నిలిచి ఉండను. అలాగే తాడు కూడా చిత్తునందు తోస్తున్న భ్రాంతియే నిశ్చయం కలిగినప్పుడు తాడు యొక్క జ్ఞానం కూడా నశించి కేవలం చైతన్యమే గును. పోతావు, పాము కాదు ఈ తాడేనని పట్టుకొని చూస్తావు. తర్వాత మళ్ళీ ఏమంటావు? తాడని చూసి ఇది కూడా నా మనసే చెప్తుంది కదా ఇక్కడ తాడని. తాడ, పుల్ల, కొమ్మ, చెమ్మ ఇవన్నీ చెప్తున్నది ఎవరు? నా మనసే కదా. ఇది కూడా నా భ్రాంతే కదా. అందుకని తాడు లేదు, పాము లేదు, ఏమీ లేదు. ఉన్నది నా జ్ఞానం ఒకటే ఉన్నది. నా జ్ఞానం వల్లనే ఇవి కనపడుతున్నాయి. అందుకని ఈ జ్ఞానంలో నేను పాముని, తాడుని ఇవన్నీ చూడడం ఎందుకు? సమిష్టిగా చూడడం అలవాటు చేసుకోమని చెప్తున్నాడబ్బా. ఇంతకంటే ఏమి లేదు. ఇలా నీకు కనిపిస్తున్నటువంటి ప్రతి దృశ్యంలోనూ నామరూప విశేషాలను కల్పితాలుగా గ్రహించి ఆ ప్రాంతి జ్ఞానాన్ని కనుక తొలగిస్తే కేవలమైన చైతన్యమే మిగులును. మన మనసు లక్షణం ఏంటి? ఇది ఎంతసేపటికి విషయాలు కావాలి దీనికి. ఆహారం దీని మనసు బతికుండాలంటే దీనికి ఎంతసేపటికి అది ఇది అనేటువంటి వ్యవహారాలు కావాలి, రూపాలు కావాలి, పదార్థాలు కావాలి, విషయాలు కావాలి. ఈ రకంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అంటే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఏవి తీసి పారేసినా నేను లేనని చెప్పలేనుగా. నేను ప్రాణం కాదండి, మనసు కాదండి, శరీరం కాదండి, ఇంద్రియాలు కాదండి, కోరికలు కాదండి, ఇష్టాలు కాదండి అని ఇన్ని చెప్తా. ఇది కాదు అని చెప్తున్నది ఎవరు? నేను అనేటువంటి జ్ఞానమేనబ్బా. నేనంటే ఎవరిలో ఉన్న జ్ఞానమే. అల్టిమేట్ ఏంటి? ఆ జ్ఞానం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి వ్యవహారంగా చూడగలిగినప్పుడు నువ్వు చూసే దృశ్యాలన్నీ నామరూపాలే కదా. ఇదొక చెట్టు ఏముంది, ఇదొక క్రోటను, ఇదొక కుండి, ఇవన్నీ నామరూపాలే కదా. అందుకని ఇప్పుడు నువ్వు కుండీలు, చెట్లు లేకుండా క్యాజువల్గా కళ్ళు ఉంటాయి, కానీ కళ్ళు లేని వాళ్ళలాగా చూడటం జరగాలి. కానీ నీ మనసు పనిచేస్తుంటుంది, నీ జ్ఞానం పనిచేస్తుంది. చెవులు వింటే కానీ అనవసరం విషయాలు వినకుండా ఉండేట్టుగా స్విచ్ ఆఫ్ అవ్వాలి. అంటే అర్థం ఏంటి? నేనేదో యోగానంద పుస్తకంలో అనుకుంటా, కళ్ళు లేనివాడు ముత్యం పట్టుకొని దారం ఎక్కిస్తుంటాట. వాడు కళ్ళు లేని వాడికి ముత్యానికి దారం ఎట్లా ఎక్కించగలుగుతాడు? వాడు కనపడలేదు కదా. ఈ దారం ఎక్కించిన తర్వాత ఇంకోటి ఏదో తమాషగా చెప్పాడే, ఆ చేతులు లేనివాడు దాన్ని ఏదో ఒక దండలాగా కట్టాడట. ఆ కట్టిన తర్వాత ఇంకో మూడోవాడు ఎవడున్నాడు? మెడలేనివాడు గొలుసేసుకున్నట్ట. అంటే ఇక్కడ అర్థమైంది, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? భావాల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటి? మన భావాలనే గ్రహించాలి. నా నోట్లో నుంచి ఒక మాట వస్తుందంటే ఎందుకు వస్తుంది? నా భావాలకు అనుగుణంగానే వస్తుంది. నా భావం పద్ధతిగా ఉంటే నా భాష కంఫర్టబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే నా భావం, నా భాష పద్ధతిగా ఉంటుందో, నేను చూసే విధానం కరెక్ట్గా ఉంటుందో, జరిగేవన్నీ కూడా మంచిగానే జరుగుతుంటాయి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? నీ విజన్ మార్చుకో తల్లి, ఇంకా నువ్వు ఏమి చేయక్కర్లేదు అన్నాడు. విజన్ అంటే నీ దృష్టి మార్చుకో. దృష్టిని ఎట్లా చూస్తున్నావు? ఒక స్పెసిఫిక్గా చూడవాకు. దృశ్యం అనేది సమిష్టిగా చూడడం అలవాటు చేసుకోమని చెప్తున్నాడు. ఈ భ్రాంతి జ్ఞానాన్ని తొలగిస్తే కేవలమైనటువంటి చైతన్యమే. అంటే ఇప్పుడు నీకు కనపడుతున్నటువంటి దృశ్యాలన్నీ ఏంటి? కేవలం నీ భావం వల్ల అవన్నీ కనపడుతున్నాయి. అవన్నీ లేవు అనుకుంటే నీకు కనపడే విషయమే లేదుగా. ఇప్పుడు నేను వేరే ప్లేస్లో ఉన్నాను, అప్పుడు నాకు ఈ చెట్టు సంగతి ఏం గుర్తొచ్చింది? ఇంటికి రావడంతో అమ్మో చెట్లకు నీళ్ళు పోయాలి వచ్చానంటే ఏంటి? నా మనసులో నేను ఏది వేసుకుంటే నాకు అది కనపడుతుంది. వాడు మహానుభావులబ్బా, వాడు చెప్పదలుచుకున్నది ఇలాంటి ఉదాహరణలతో చెప్పారు. కానీ అసలు విషయం ఏంటి? నీ మనసులో ఈ చెత్త వేసుకోవటం ఎందుకు? నా దగ్గరే భగవతత్వం ఉంది, నేనే జ్ఞానం అని వేసుకో. ఆ దృష్టితో చూడటం అలవాటు చేసుకో. 100% ఎనర్జెటికల్గా నీ దగ్గర నుంచే ఆ దైవత్వం మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. అది వాళ్ళు చెప్పింది పాపం. అది నీ దృశ్యాలని నీ దృక్కునందే రూపొందుతున్నాయి. అంటే ఏంటి? ఉన్నదంతా కేవలం ఒక జ్ఞానమే ఉన్నది. నువ్వు స్పెసిఫై చేస్తున్నావు కాబట్టి నీకు అవి కనపడుతున్నది. అట్లా స్పెసిఫిక్గా చూడవాకు అమ్మ, సమిష్టిగా చూడు తల్లి అని చెప్తున్నాడు. దృశ్యాలన్నీ నీ దృక్కుతోనే రూపొందుతున్నాయి. నీ దృక్కు ప్రసరించుకుంటే దృశ్యం అనేది నేను చూడకపోతే అక్కడ నాకేం కనపడుతుంది? నేను ఈ ఊరు నుంచి వచ్చిన తర్వాత నా మొక్కలకి నీళ్లు పోయాలి అనుకున్నప్పుడు మొక్కలు కనపడ్డాయి కానీ, లేకపోతే మొక్కలు లేవు కదా. అంటే నీ మనసులో అనవసర విషయాలు పెట్టకు, ఒకే ఒక విషయం పెట్టు. ఏంటది? నేను 100% జ్ఞానం, నేను 100% భగవతత్వం అని పెట్టు. నువ్వు ఆ దృష్టితో చూడటం
చిన్నగా పోంగా అలవాటు చేసుకుంటావు. దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నాడు. ఆటోమేటిక్గా బ్రహ్మాకార వృత్తి అంటే ఆ పరమాత్మ తత్వ విషయం ఆలోచన చేసి నువ్వు అది అయిపోతావమ్మా. అది అయిపోయినప్పుడు ఇది భౌతికం వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. దీనికి సంబంధించిన ఏ విషయానికి కూడా నీకు పిసరంత కూడా ఇబ్బంది ఉండదు. అన్నీ ఇండిఫరెంట్గా ఉండడం అలవాటు చేసుకుంటావు. ఇది నాది కాదు కదా అని అనుకుంటూ నీది కాని దాంట్లోకి నువ్వు వెళ్ళవు. నీది అనుకున్నది ఏదో నీకు వస్తుంది, నీ ద్వారా అయిపోతుంది తల్లి అని చెప్తున్నారు తప్ప ఇంక వేరే ఏం చెప్పటం లేదబ్బా వీళ్ళు. ఈ దృక్కులో నామరూపాలను గ్రహించుకున్న దృశ్యం లేదు. వెండి చెంబు, వెండి కంచం మొదలైనవి వెండి కన్నా భిన్నంగా లేనట్లు దృశ్యాలు దృక్కుకు భిన్నంగా లేవు. కావున దృక్కు ఒకటే వస్తువు, అది నీ స్వరూపమే. కావున ద్వైతమునకు ప్రసక్తి లేదు అంటాడంటే ఏంటి? వెండి ఉంది, వెండిని మనం ఏం చేస్తాము? కంచాల్లా తయారు చేస్తాము, చెంబుల్లాగా తయారు చేస్తాము. చెంబులో ఉన్నదేంది? వెండే. కంచంలో ఉన్నదేంది? వెండే. అంటే నువ్వెవరు? నీ జ్ఞానమే. కాకపోతే నువ్వేం చేస్తున్నావు? దాన్ని ఖండమైనటువంటి నీ జ్ఞానాన్ని ఖండాలుగా చేసి ఇది చెట్టు, ఇది పూలు, ఇది ద్వేషం, ఇది ఇష్టం, ఇది అయిష్టం అని ద్వంద్వాలన్నీ ఏర్పాటు చేసుకొని కూర్చున్నావు. నీకు ద్వంద్వాలు అవసరం లేదు తల్లి. నువ్వే ఆ చైతన్యం అనేటువంటి భావం, నీ జ్ఞానమే నీ స్వరూపం. దానికి రిఫరెన్స్ పాయింట్ లేదు. కాకపోతే నువ్వెవరికి నా దగ్గర జ్ఞానం ఉందని నువ్వేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది నువ్వు ఉన్నావు, అదే నీ స్వరూపం. కాబట్టి ఇంకా ద్వైతాలకు ఇబ్బంది లేదు. అందుకని నువ్వు జ్ఞానస్థితిలో ఉండి లోక వ్యవహారాలు వండర్ఫుల్గా నువ్వు కండక్ట్ చేసేట్టు చేసుకో. అప్పుడు నీకు ఎలాంటి ఇంప్రెషన్స్ ఉండవు, దుఃఖం ఉండదు, ఏం ఉండదు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. రేపు కంటిన్యూ చేద్దామబ్బా. అల్టిమేట్ ఏంటి? మన మనసు మీద మనం ఎలా పనిచేసుకోవాలి. మన మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? జరిగిపోయిన విషయాలంటే ఒక ప్రదేశంలో ఉంటుంది ఎప్పుడు. అక్కడైతే బాగుంది, ఇక్కడైతే బాగుంది, అక్కడ కష్టాలు పడుతున్నారట, ఇక్కడ సుఖాలు పడుతున్నారట, అది ప్రదేశం. అమ్మో ఆ కాలంలో బాగుండిందట, అక్కడ ఇప్పుడు చెడిపోయిందట అని కాలంలో ఉంటాం. వస్తువు వచ్చేసేటప్పటికేంది, ఇప్పుడు అక్కడ కంఫర్టబుల్గా లేదు, ఆ మనుషులు ఇబ్బంది పడుతున్నారు అని అంటాం. అంటే ఏంటి? మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? టైము స్పేసు ఆబ్జెక్ట్లో ఉంటుంది. అది ప్రపంచాన్ని చూసే లక్షణం. రెండోది ఏంటి? నన్ను చూసుకోవాల్సి వచ్చినప్పుడు నా ఆలోచనలు ఎట్లున్నాయి, నాకు బయట ఏం కనపడుతున్నాయి, నా కోరికలు ఏంటి అని చూసుకుంటాను. అంటే ఏంటి? నామరూప క్రియలు ఈ జీవత్వానికి లక్షణం. మూడోది ఏంటి? ఈశ్వరుడు. అంటే ఏంటి? జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడు దాటినటువంటి ఒకే ఒక జ్ఞానం ఈ మూడిట్లోనూ ఉంది, భగవతత్వంలో ఉన్నది అనేది ప్రిన్సిపల్. ఈశ్వరుడికి ఏ రూపం లేదనుకోండి, అది ఒక జ్ఞానస్థితి బాగానే ఉంటుంది. అది ఒక రూపాన్ని ధరించి బయలుదేరింది అనుకోండి, అప్పుడేమంటాడు? ఒక అవతారాన్ని వేసుకొని వచ్చింది. ఇప్పుడు నేనే ఈశ్వరుని అనుకున్నాను. ఒరిజినల్గా నా దగ్గర జ్ఞానం ఉంది, కానీ నేనే జ్ఞానంగా కనపడుతున్నాను. సో పేరుతో ఒక అవతారాన్ని వేసుకొని వచ్చాను. ఈ అవతారం పుట్టకముందు నేను ఎక్కడున్నాను? ఒక జ్ఞానస్థితిలో ఉన్నాను. ఇప్పుడు ఈ అవతారం పుట్టింది, మళ్ళీ ఈ అవతారం పోతుంది. పోయిన తర్వాత ఎక్కడికి పోతాను? అది భవిష్యత్తు, తెలీదు. కానీ పుట్టకముందు తెలీదు, పుట్టబోయే ముందర తెలీదు, ప్రస్తుతం ఉన్నాము. అంటే మన మహానుభావులు చెప్పింది ఏంటి? ఈ ప్రస్తుతాన్ని నువ్వు ఎలా జీవించాలి? ఈ ప్రస్తుతాన్ని, ఇదంతా ప్రకృతి ఉండదు, వెళ్ళిపోతుంది అనేటువంటి భావాన్ని 100% మనసులో గట్టిగా పట్టుకొని ఇంకొక పాయింట్ను కూడా నువ్వు గట్టిగా పట్టుకో. ఆ జ్ఞానం నా దగ్గరే ఉంది అనేటువంటి నువ్వు జ్ఞానస్థితిలో నువ్వు ఉన్నావు. అంటే భూత భవిష్యత్తు వర్తమానంలో పోలిక ఉండదు. భవిష్యత్ కాలం అనేది భూతకాలం అనేది శరీరానికి జరిగిపోయింది, భవిష్యత్ అనేది మాయ, నీకేమీ తెలియదు. అలాంటి స్థితిలో కనుక నువ్వు ఉండగలిగినప్పుడు నీ మనసు నిర్వికల్పంగా తయారవుతుంది. ఒక పదార్థం చూస్తున్నావు అంటే ఆ పదార్థం కనపడుతుంది, నువ్వు చూడవు, సమిష్టిగా చూస్తావు. దృక్కుంది, నువ్వు ఉన్నావు కదా, నేనున్నా, కానీ దృశ్యాలు చూడను. మనుషుల్లో ఉన్నటువంటి భేదాలు చూడను, నాకు ఏ సంబంధం లేదు. అప్పుడు ఎలా ఉంటాను? నేను నిర్వికల్పంగా ఉంటాను. ఎప్పుడైతే నేను నిర్వికల్పంగా ఉంటానో నేనే భగవతత్వ జ్ఞానం, ఆ నిశ్శబ్దమే నేను. ఆలోచన వస్తుంటుంది, జీవత్వం ఉన్నంత వరకు ఏదో పనులు చేయాలనిపిస్తుంది, తింటాము, అన్నీ చేస్తాము. కాకపోతే మధ్యలో వస్తున్నటువంటి ఆ నిర్వికల్ప స్థితి మనకు 100% తెలుస్తూనే ఉంటుంది. ఆ నిర్వికల్ప స్థితిని మనం చిన్నగా కొంచెం పొడిగించుకుంటూ పోతే ఇది మన ప్రాణం ఉన్నంత వరకు నేను నిర్వికల్ప స్థితే భగవతత్వం అనేటువంటి విషయం కనుక గుర్తుపెట్టుకుంటే భౌతికంగా మనకు కొంచెం ఎటువంటి ఇబ్బందులు భౌతికం అంటే ఏంటి? ద్వంద్వాలే కదా. వాడు మంచోడు అనుకుంటే వాడు నెల ఇంత ఏదో పిచ్చి పని చేస్తాడు, చెడ్డవాడు అవుతాడు. ఎందుకు? వాడి దగ్గర ఉంది మనసే కదా. పావునైనా కోబ్రానైనా నమ్మచ్చట, మనసు నమ్మడానికి లేదు. ఆ విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో ఎక్కడా ఇవాల్యుయేషన్ లేదు, జడ్జిమెంట్ లేవు, తీర్పులు చెప్పవు, సలహాలు ఇవ్వవు. నీలో నువ్వు ఉండడం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటావు. అదేమన్నా ఒక్క రోజులో జరుగుతుందా? జరిగిందని నేనేమైనా చెప్పగలుగుతానా? 100% ఎవరికి తెలియదు. కాకపోతే కొంచెం ప్రయత్నం చేసుకుంటూ పోవటం. అంటే ఎప్పుడైతే నీ ప్రయత్నం అంటే నీ దగ్గరే ఉంది జ్ఞానం కాబట్టి, ఆ భగవతత్వం ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు ఏది చూడాలనుకుంటున్నావో నీకు అది చూపిస్తూ ఉంటుంది. అందుకని ఏం చూస్తున్నాను అనేటువంటి విషయాన్ని కాషియస్గా ఉండి చూడాల్సింది భగవతత్వం అనేటువంటి భావాన్ని 100% గట్టిగా నమ్మడం. అంతే చెప్పారు మహానుభావులు. చూద్దాం ఇంకొక 2 రోజులు 3 రోజులు
పడుతుందేమో ఈ టాపిక్. చూద్దాం. నమస్తే.